పండుగ రోజు ఈ చిన్న పొరపాటు పని చేయడం వల్ల ఇంట్లో అనేక సమస్యలు, అలాగే అనవసరంగా డబ్బులు ఖర్చు కావడం, ఇంట్లో డబ్బులు ఒక్క రూపాయి కూడా మిగలకుండా పోవడం, ఇతరతర అనేకమైన సమస్యలు అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంతకీ ఆ చిన్న పొరపాటు పని ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నిద్ర లేవగానే ఆడవాళ్ళు చేసేది, ఇంట్లో కసువు గిసువు కొడతారో లేదో తెలియదు కానీ ఫస్ట్ గ్యాస్ స్టవ్ దగ్గరికి పోతారు. ఆ విధంగా చేయడం అనేది మహాదరిద్రం అనేది చుట్టుకుంటుంది అన్నమాట. ఉదయం నిద్ర లేవగానే ఫస్ట్ మొహం కడుక్కోవాలి. మన కళ్ళకుండే పీసులు అనేది తుడుచుకోవాలన్నమాట. మొహం కడుక్కొని కళ్ళ పీసులు అనేది తుడుచుకొని నీట్గా తర్వాత పోయి గ్యాస్ స్టవ్ దగ్గర పోయి గ్యాస్ అంటించుకొని ఇల్లు వాకిలి అనేది శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే కంటి పీసులతో ఉదయం నిద్ర లేవగానే కళ్ళకు ఆ కంటి పీసులు అట్లే పెట్టుకొని పొయ్యి తగులుతారో, గ్యాస్ పొయ్యి తగులుతారో, అట్లనే ఆవలిచ్చిన చైన్ అనేది గ్యాస్ పొయ్యిని తగులుతారో ఆ ఇంట్లో అనేది డబ్బులు అస్సలు నిలబడదు. ఏదో ఒక రకంగా చిన్నదానికి పెద్దదానికి డబ్బులు ఖర్చు కావడం, ఎంత సంపాదించినా కూడా ఇంట్లో అనేది డబ్బులు అస్సలు నిలబడదు. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నిద్ర లేచానే మొహం కడుక్కొని కంటి పీసులు తుడుచుకొని కాళ్ళు చేతులు కడుక్కోకపోయినా కంటి పీసులు తుడుచుకొని నోట్లో నీళ్లు ఉక్కిలిచ్చి నీళ్లు మూసి మొహం తుడుచుకునే తర్వాతనే మిగతా ఏ పనైనా కసువు కొట్టడం కానీ, తర్వాత గ్యాస్ అంటించడం కానీ ఇట్లాంటి పనులు చేయాలి. అలాగే ఉగాది పండుగ రోజున ఉదయం లేవగానే మీరు మొహం కడుక్కొని కళ్ళ పీసులు తుడుచుకొని నోట్లో నీళ్లు ఉక్కిలిచ్చి నోరు కడుక్కున్న తర్వాత భార్య అయితే భర్తను ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే నిద్ర లేవాలి. భార్య యొక్క పాచినోటి వాసన అనేది భర్తకు మంచిది కాదనమాట. అట్లా పాచిముఖంతోనే భర్తను నిద్ర లేపడం అనేది ఆ యజమానికి అనేది ఆ రోజు మొత్తం మంచిది కాదంటే లేనిపోని సమస్యలు, మానసిక ప్రశాంతత అనేది ఉండదు. ఆ రోజు మొత్తం చికాకుగా ఏదో ఒక సమస్య అనేది, మనసు అనేది ఆవేదనకు అనేది గురవుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది ఉండదన్నమాట. ఏ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే పాచినోటితోనే అట్లే సద్ముఖంతోనే పోయి గ్యాస్ అంటించి వంట చేసి ఆ వంట ఆ ఇంట్లో వాళ్ళు తింటుంటారో ఆ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఈ సంసారం అనేది వృద్ధిలోకి రాదనమాట. మీరు బాగా గమనించండి. మనకు రోజు మొత్తంలో ఒక ఇంట్లో అనేక సమస్యలు వస్తున్నాయంటే దీనివల్లే ప్రధానమైన కారణం. ఇంట్లో ఉండే స్త్రీ అనేది ఫస్ట్ లేవగానే వంట చేసేవాళ్ళు మొహం కడుక్కొని పాచినోరు పుక్కిలించి తర్వాత ఈ పనులన్నీ చూడండి. ఒక సంవత్సరంలోనే మీ ఇల్లు అనేది అభివృద్ధిలోకి వస్తుంది అనమాట. ఉగాది పండుగ రోజు మీరు ఎప్పుడైతే ఇది సద్దిముఖంతోనే అట్లనే మీరు పోయి వంట చేసి తర్వాత మీరు పనులన్నీ కంప్లీట్ అయినాక మొహం కడుక్కునేది అలవాటు చేసుకున్నారనుకో, ఏం జరుగుతుందంటే మీరు 10,000 ఆదాయం నెల అయ్యేసరికి వస్తుంది అనుకుంటే 12,000 ఖర్చులు ముందే దీనికి అడ్వాన్స్గా రెడీగా తయారై ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఒక్కసారి ఇదైతే అలవాటు చేసుకొని చూడండి. ఉగాది పండుగ రోజే కాదు, మొత్తం ఫస్ట్ ఇది ఒక అలవాటుగా చేసుకోండి. ఉదయం లేవగానే నిద్ర లేవగానే మొహం కడుక్కొని కళ్ళ పీసులు తుడుచుకొని నీళ్లు బుక్కిలిచ్చి తర్వాత మీ రోజు అనేది ప్రారంభించండి. మీ జీవితం అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. అదేవిధంగా ఆకస్మిక ధనలాభం కలగడానికి ఉగాది పండుగ రోజున ఎర్రమందారం చెట్టును అనేది మీ ఇంటి ఆగ్నేయ దిక్కులో చిన్న కుండీలో అయినా సరే, మట్టి ఉంటే మట్టిలో అయినా సరే ఉగాది పండుగ రోజు ఎర్రమందారం చెట్టును అయితే ఖచ్చితంగా పెంచి చూడండి. ఈ మంచి అలవాటుతో పాటు ఈ పని కూడా చేసి చూడండి. జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అదే మీరు అభివృద్ధిలోకి వస్తారనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.